హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాను. లాస్ట్ వ్లాగ్‌లో అయితే నేను ముల్లాయనగిరి పీక్ వెళ్ళామని చెప్పాను కదా! అక్కడ ముల్లాయనగిరి పీక్ చూసాక నెక్స్ట్ అయితే వేరే ప్లేస్‌కి అయితే చూడడానికి వెళ్తున్నాను. అండ్ అలానే ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లో అయితే ఉంది. వెళ్లి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు గనక మన వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఎంతో కష్టపడి నేనైతే వీడియో రికార్డ్ చేసి మీ అందరికి చూపిస్తున్నందుకైనా ఒక లైక్ అయినా, కామెంట్ అయినా చేయండి. ఎందుకిలా చెప్తున్నానంటే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను గానీ దానికి తగ్గట్టు వ్యూస్ అయితే రావటం లేదు. అసలు ఆ వీడియో అసలు వెళ్ళటం లేదు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడి వీడియో చేసి కూడా వ్యూస్ రావట్లేదు అనైతే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాను. కానీ ట్రై చేస్తున్నాను మంచి వీడియోస్ అయితే పెట్టడానికి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముల్లాయనగిరి పీక్ చూసాక వెళ్ళే దారిలోనే అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఇది శివాలయం అంట. అండ్ ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ చూసారు ఇవన్నీ రాయితో అయితే కట్టారు. అండ్ అలానే మెయిన్ ఎంట్రన్స్ అయితే తెరిచుంది. లోపల గర్భగుడి అయితే క్లోజ్ చేసుంది. ఇంకా పంతులేమైనా ఉంటారేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాము. కానీ ఎవరు ఇంకా రాలేదు. లోపలికైతే వెళ్లి దండం పెట్టుకున్నాము. లోపల అయితే మంజునాథ స్వామి అండ్ అలానే వీరభద్ర స్వామి ఇద్దరు దేవుళ్ళైతే ఉన్నారు లోపల. అదిగోండి క్లోజ్ చేసున్నాయి డోర్స్ అయితే. ఇంకా బయట నుంచే అయితే దండం పెట్టుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే క్యాబ్ దగ్గరకొచ్చేసాము. ఇక్కడి నుంచయితే నెక్స్ట్ ఇక్కడ వెళ్ళే దారిలోనే ఒక వాటర్ ఫాల్స్‌కయితే వెళ్తున్నాము. ఆ వాటర్ ఫాల్స్ పేరేంటంటే జరీ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ దగ్గరకైతే రాలేదు. ఇక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం కార్స్ గానీ ఏమి వెళ్ళవు. ఇక్కడున్న జీప్స్‌లోనే వెళ్ళాలి మనం. ఎందుకంటే ఆ రోడ్ అనేది అలా ఉంటుంది మొత్తం మట్టితో ఉంటుందనమాట. అందుకే ఎవ్వరైనా సరే ఇక్కడున్న జీప్స్‌లోనే వెళ్ళాలి. మాకైతే పర్ హెడ్ 200 అయితే చార్జ్ చేశారు. ఇంకా పిల్లలిద్దరూ పడుకున్నారు కార్‌లో. ఇంక జీప్ ఎక్కగానే కుదుపులకైతే లెగిసిపోయారు. ఇదిగోండి రోడ్డయితే ఇలా ఉంది. అండ్ ఒక్క జీపులో 6గురిని మాత్రమే ఎక్కిస్తారు. అంతకు మించి ఎక్కువైతే ఎక్కించరు. ఇంకా మాతో పాటు ఇంకో ఇద్దరైతే వచ్చారు. మొత్తం మేము నలుగురమైతే వెళ్ళాము. మొత్తం అంతా ఎర్రమట్టే. ఫుల్లు వైట్ కలర్ డ్రెస్ యేసుకొనొస్తే మాత్రం ఫుల్లు రెడ్ కలర్ డ్రెస్ అయితే అయిపోతుంది. అండ్ మేబీ వాటర్ ఫాల్స్ అన్నీ ఇలాంటి ప్లేసెస్‌లోనే ఉంటాయి గదా! ట్రెక్కింగు మొత్తం చెట్లు, అడవుల్లోనే ఉంటాయి. మనం కావాలంటే నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం లోపలికి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అందుకనే మేము కూడా జీప్ అయితే ప్రిఫర్ చేసాము. మొత్తానికైతే వచ్చేసాము. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడి నుంచయితే వాటర్ ఫాల్ మనం సౌండ్ వస్తుందా? నడుచుకుంటూ వెళ్ళాలి. అది వాటర్ ఫాల్స్ చూడు. ఇటు చూడండి ఎటు చూసినా చెట్లు కనిపిస్తున్నాయి. అండ్ ఆ కిందన ఉన్నవంతా కాఫీ ఎందుకు ప్లాంట్స్ అనమాట. వెళ్తున్నారు? మీరు వెళ్తా ఉండు. అదిగోండి కనిపిస్తుంది కదా! ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వచ్చేసాము. ఇవే జరీ వాటర్ ఫాల్స్. మేము వెళ్ళిన టైంకి కొంచెం వాటర్ అయితే తక్కువగానే ఉంది. వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువ వాటర్ ఉంటుందంట. ఇంకా వాటర్ ఫాల్స్‌కొచ్చాం కదా! పిల్లలు కాసేపు ఎంజాయ్ చేస్తారు. వాటర్‌లోనే ఇద్దరికైతే డ్రెస్సులు చేంజ్ చేసేసాము. ఇంకా అదేంటో అక్కడికి వెళ్ళగానే అస్సలు పిల్లలు కిందకి కూడా దిగలేదు. వాటర్ అయితే అంత చల్లగా ఉన్నాయి. ఫ్రిడ్జ్‌లో తీసిన వాటర్ ఎలా ఉంటాయో అంత చల్లగా అయితే ఉన్నాయి. మా చిన్నోడు అసలు కిందకి దిగడానికి కూడా ఒప్పుకోలేదు. అంత చల్లగా ఉన్నాయి. కాళ్ళైతే ఫుల్లుగా తివరలు పట్టేసాయనమాట. అంత చల్లగా ఉన్నాయి వాటర్. ఇంకక్కడే అయితే కాసేపు ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకక్కడి నుంచి ఇంకొంచెం ముందునైతే కొంచెం వాటర్ అయితే ఉంది. అక్కడ కొంచెం వేడిగానే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కొంచెం ఎండ పడుతుందనమాట. అక్కడైతే కాసేపు పిల్లలైతే ఎంజాయ్ చేశారు. ఇంకా వాటర్ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ చాలా ఇష్టం వాటర్‌లో ఆడటం. ఇదిగోండి వాటర్ ఫాల్స్. జరీ వాటర్ ఫాల్స్. ఇక్కడైతే మా వారు ఇద్దరు పిల్లలనైతే ఆడిపిస్తున్నారు.
కాసేపయితే పిల్లల్ని అక్కడ ఆడిపించి నెక్స్ట్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఎందుకంటే జీప్ వాడు అక్కడ రెడీగా ఉన్నాడు మనకి రిటర్న్ దించడానికి. ఇంక వెళ్ళే దారిలో ఇక్కడ ఐస్ క్రీమ్ కనిపిస్తే కొనే వరకు ఒప్పుకోలేదు మా నియాన్ష్. నెక్స్ట్ అయితే క్యాబ్ ఎక్కేసాం. క్యాబ్ నుంచి ఇప్పుడు ఒక వ్యూ పాయింట్‌కయితే వెళ్తున్నాము. అది జెడ్ పాయింట్ అంటారు. సో, అక్కడి నుంచి కూడా ఆ వ్యూ అనేది చాలా బావుంటుంది. మీకు చూపిస్తాను. ఇంకా మా చిన్నోడికైతే ఫీడ్ చేస్తూ పడుకోబెట్టేసాను. ఇంకా కార్ ఎక్కగానే పడుకుని పోవడం, ఏదైనా ప్లేస్ రాగానే దిగిపోవడం అన్నమాట. అలా అయిపోయింది ఇద్దరికిన. సో, మనం అనుకున్న జెడ్ పాయింట్ దగ్గరికైతే వచ్చేసాను గాయ్స్. ఇదిగోండి ఇది ఆ వ్యూ పాయింట్ జెడ్ పాయింట్. మనం ఇప్పుడు ఆ చివరకైతే వెళ్తున్నాము. కొంచెం జాగ్రత్తగా నడాలి. ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. ఎండ పెడుతుందని క్యాప్ పెట్టుకోరా అంటే అస్సలు పెట్టుకోవట్లేదు. అదిగో మనం చూసిన ముల్లాయనగిరి పీక్ అదే. ఇంకా ఇక్కడ వ్యూ పాయింట్ చూసి కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. నెక్స్ట్ అయితే బుడాయనగిరికి వెళ్తున్నాము. అండ్ దీన్ని దత్తగిరి అని కూడా అంటారు. ఈ ప్లేస్‌ని ఏంటంటే హిందువులు, ముస్లింలు ఇద్దరు పూజ చేస్తారు ఈ ప్లేస్‌కొచ్చి. సో, ఎందుకంటే దత్తాత్రేయ స్వామి ఇక్కడే ధ్యానం చేసినట్టు అండ్ అలానే బాబా బుడాయన్ అనే అతను కూడా ఇక్కడే ధ్యానం చేశారంట. సో, అందుకే ఇద్దరు పూజలు చేస్తారిక్కడ. మీలో ఎంతమంది చిక్మంగళూరు వెళ్లారో నాకు కామెంట్ చేయండి గైస్. అలానే నా వీడియో చూసాక ఎంతమంది వెళ్లారో కూడా కామెంట్ చేయండి. సో, ఇప్పుడు వెళ్తున్న టెంపుల్‌లో ఒక గుహ అయితే ఉంటుంది. అక్కడే ధ్యానం చేశారనమాట. ఆ గుహ అంతా మంచి చందనపు వాసన అయితే వస్తుంది. సో, ఎక్కడి నుంచి వస్తుందో చందనం ఎక్కడ రాసారా అని అక్కడ పంతులకైతే అడిగాను. ఆయన అన్నారు, "ఈ గుహే ఆ వాసన వస్తుందమ్మా. ఈ గుహతో ఉన్న కొండంతా ఆ చందనపు వాసన అయితే వస్తుందని చెప్పారు." లోపలికి ఫోన్ అలో చేయలేదు. లేకపోతే కంపల్సరీగా మీకు చూపించేదాన్ని. సో, మీరెప్పుడైనా ఎళ్తే కంపల్సరీగా విజిట్ చేయండి. అండ్ ఇంక అక్కడి నుంచి చూసాక నెక్స్ట్ అయితే ఇక్కడున్న చిన్న వాటర్ ఫాల్స్ అన్నమాట ఇవి. ఆ వాటర్ ఫాల్స్ అయితే చూసాము. ఇంకా అక్కడే దగ్గరలో ఒక గుర్రం ఉంది. ఇంకా మా నియాన్ష్ అది ఎక్కే వరకు ఒప్పుకోలేదు. గుర్రం ఎక్కుతానని. ఇంకా వాళ్ళ డ్యాడీ, నియాన్ష్ అయితే ఇద్దరు గుర్రం అయితే ఎక్కారు. మా చిన్నోడిని ఎక్కిపిద్దామంటే చాలా భయపడిపోయాడు. అసలు ఎక్కడానికి కూడా ఒప్పుకోలేదు. ఇంకా పిల్లలు ఏమడిగినా సరే కాదనలేం కదా! ఇంక వాడి ఆనందం చూడాలి గుర్రం ఎక్కగానే. ఈ హార్స్ రైడింగ్‌కయితే పర్ హెడ్ రూ. 100 అయితే చార్జ్ చేశారు. ఇదిగోండి ఈ వాటర్ ఫాల్స్ వ్యూ ఇలా ఉంటుంది. సో, ఇక్కడ ఇగో కాఫీ ప్లాంట్స్ ఇవన్నీ కాఫీ ప్లాంట్సే. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఇక్కడ ఎక్కువగా కాఫీ పంట బాగా పండుతుంది. అండ్ మున్నార్‌లో టీ పండిస్తారు. అండ్ చిక్కమగళూరులో కాఫీ అయితే పండిస్తారు. ఇంకా వెళ్ళే దారిలోనే సిరి కేఫ్‌కయితే వచ్చాము. సిరి అంటే ఎవరో అనుకుంటున్నారా? అక్కడ కనిపిస్తుంది గదా! ఆవిడే సిరి. ఇంకా ఎంట్రన్స్‌లో అయితే కొన్ని బాతులయితే ఉన్నాయి. పిల్లలిద్దరూ పడుకొని పోయారు చూపిద్దామన్నా. అండ్ అలానే ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా సిరి కేవ్ దగ్గర కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. చూసారా ఎంత అందంగా ఉంది కదా! అదంతా ఒక రాయితో అయితే చెక్కారు. ఆ పైన గార్డెన్ అయితే అలా అరేంజ్ చేశారు. చాలా బావుంది. చుట్టూ చాలా మొక్కలైతే ఉన్నాయి. ఇంకా అంతా చూసైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా! క్యాబ్ డ్రైవర్‌కి ఏదైనా మంచి రెస్టారెంట్ దగ్గర ఆపితే ఫుడ్ తిందామని చెప్పాము. సో, ఆయనకు తెలిసిన ఒక రెస్టారెంట్ దగ్గరైతే ఆపారు. మేమైతే మీల్స్ ఆర్డర్ పెట్టాము. ఈ మీల్స్ రూ. 120 అయితే చార్జ్ చేశారు ఒకటి. సో, పిల్లలైతే సరిగ్గా తినలేదు. అప్పుడే పడుకొని లేచారు. సో, వాళ్ళ కోసమనైతే బేకరీకి తీసుకెళ్ళి కేక్స్ అయితే తిన్నారు. ఇది ఈరోజుటి వ్లాగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.